Hi friends, today we going to see how to make a pesto. సో నేనేంటంటే మొత్తం ప్లెయిన్గా చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి నేను ఆనియన్ ఇవేం వేయలేదండి, కానీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు పెసర్లు నానబెట్టిన తర్వాత అందులోనే పుదీనా అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇలా మీరు దోశ వేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ నీట్గా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మీరు దోశ వేసేటప్పుడు ఏంటంటే స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని, సో అప్పుడు మనం ఇలా రౌండ్ షేప్ వచ్చేలా చేస్తూ ఉన్నారనుకోండి, సో దోశ అనేది క్రిస్పీగా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా మనం రౌండిష్ చేసిన తర్వాత ఏంటంటే హై ఫ్లేమ్కి పెంచుకోవాలి స్టవ్ని. సో పెంచిన తర్వాత మనం ఏంటంటే ఆయిల్ అంతా మొత్తం దోశ మీద స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్లో మనకి దోశ అనేది క్రిస్పీగా బ్రౌనిష్ వచ్చేంత వరకు అలా కాల్చుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. సో అండ్ అన్ని దోశలలో కంటే ఏంటంటే ఇది చాలా హెవీగా ఉంటుంది, తింటూ ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.